భూమి, నాకైతే తను దత్తత తీసుకుంటుందనే నమ్మకం లేదు భూమి. కానీ తను అలా చెప్తుంటే ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక మెలికైతే ఉండుంటుంది. అంటే బావగారంటే ఇప్పుడు తనకి కోపం, సుహాసిని అంటే ఇంకా కోపం. ఆ కోపాన్ని వాళ్లపై నేరుగా తీర్చుకోలేక ఈ పాప దత్తత పేరుతో వాళ్ళేమైనా ఇబ్బంది పెట్టాలని చూస్తుందా? అంటే నేను అలా అనడం లేదు, ఇది కేవలం నా అనుమానం మాత్రమే. ఎందుకంటే తన క్యారెక్టర్కి దత్తత అనేది చాలా దూరంగా ఉండే మాట. నిజం భూమి, నువ్వన్నదే కరెక్ట్. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే తనకెప్పుడు కోర్టులు కేసులు నడుస్తున్నాయి కదా, ఒకవేళ వాటికి ఏమన్నా భయపడి ఇలాంటి నిర్ణయం తీసుకుందంటావా? కేసులకి భయపడే రకం అయితే తను ఇంత దూరం వచ్చేది కాదు మాధవ్. ఆ విషయానికి భయపడేదే అయితే తనిప్పుడు పాపని దత్తత తీసుకోవడమే కాదు. లేదు, ఏదో ఉంది. అక్కడ ఏం జరిగింది, అసలు ఏంటనేది మనమే కనిపెట్టాలి. ఏదో ఒక ఆలోచనతోటి కాకుండా ఆవేశంతో ఈ నిర్ణయం తీసుకుంది అని అనుకుందామన్నా తను చాలా కవర్ చేసి మాట్లాడుతోంది. మాధవ్, ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. అలేఖ్య ఆలోచనలు అలేఖ్యవేనా, లేక ఇంకెవరి ఆలోచనలైనా అలేఖ్య మోసుకొస్తుందా? ఆ కోణంలో మనం ఎందుకు ఆలోచించకూడదు? భూమి, మన కుటుంబానికి శత్రువులంటూ ఎవరున్నారు? ఏమో మాధవ్, కనపడని శత్రువులు ఎంతమంది ఉన్నారు. అయినా బయట మనకి శత్రువుల్ని ఏర్పాటు చేయడానికి ఒక్క అలేఖ్య సరిపోదా? ఏది ఏమైనా నీ అభిప్రాయం చెప్పు మాధవ్. కృష్ణ దత్తత ఆ అలేఖ్యకి ఇవ్వచ్చా? లేదు లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణ తులసిని దత్తతిచ్చేదే లేదు. ఏంటమ్మా ఇది? అసలు ఊహించని విచిత్రం. కేసులు, కోర్టులు ఇదంతా అయిపోయిందని సంతోషపడాలా? పాపని దత్తత తీసుకుంటాననే అలేఖ్య అంటుందంటే ఎందుకు తీసుకుంటానంటుందా అని ఆశ్చర్యపోవాలా? ఏమోనమ్మా, అంతటి ఆశ్చర్యకరమైన మాట అలేఖ్య నోటి వెంట రావడం నాకైతే నమ్మశక్యంగా లేదు. మనిషి మనసు మారాలే కాని నిర్ణయాలు మార్చుకోవడంలో ఆశ్చర్యమేం ఉండదు. అలేఖ్య అలా చెప్తుందని మనం ఊహించలేదు, అందుకే మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ అలేఖ్య దత్త తీసుకున్నా కూడా రాఘవ బిడ్డ రాఘవ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే రాఘవకి సుహాసినికి పెళ్లైన విషయం అలేఖ్యకి తెలియకూడదు. సో ఆ పెళ్లి గురించి లోకానికి తెలియనంత వరకు ఆ పాప పెళ్లికి ముందు ఎవరికో పుట్టిన బిడ్డే అవుతుంది కదా. నేననేదేంటంటే నాన్న, అలాంటి నింద మీ మనవరాలకి ఎందుకుండాలి? ఎంతైనా రాఘవ కూతురు అనే విషయం మనకు తెలుసు. కానీ రేపటి రోజున అలేఖ్య దత్తత తీసుకుంటే ఆ పాపకు తండ్రి రాఘవ అని ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది కదా. అప్పుడు మన పాప ఏ నిందలు మొయ్యాల్సిన అవసరం ఉండదు కదా. అలేఖ్య పాపం దత్తత తీసుకోవడం వెనకాల ఎలాంటి ఆలోచన ఉందో నాకైతే తెలియదు గాని తన మాట అనడం కరెక్టే అనిపించింది. జీవితంలో కొన్నిటిని నమ్మాలి, కొన్నిటిని అర్థం చేసుకోవాలి. మనం అలేఖ్య చెప్పిన మాటను నమ్మాలి. అలేఖ్య అలా అనడం వల్ల పాప భవిష్యత్తు బావుంటుందని నాకనిపిస్తుంది. ఎందుకంటే రాఘవ్ ఇంకా ధైర్యంగా తన కూతురికి ఏమేం చేయగలడు,
అవన్నీ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోగలుగుతాడు. ఏంటి నాన్న ఇంకా ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. కానీ అలేకి ఇప్పుడు ఉన్నట్టుండి పాపని దత్తత తీసుకోవాలన్న ఆలోచన వచ్చిందంటేనే అసలు నమ్మాలో లేదో అర్థం కావడం లేదు.